గారి చెల్లెలమ్మ ఫ్యాన్ గుర్తు మంది 4వ నెంబరు. మన అభ్యర్థి యువకుడు విద్యావంతుడు తెలుసు కదా, 10 మంది లేపక్కర్లేదు. వెళ్ళిన ప్రతి చోట కూడా త్రాగునీరు చాలా చాలా సరిపోకుండా ఉంది. వెళ్ళిన ప్రతి చోట దాన్ని సత్వరమే పరిష్కారం చేయాలి. చూస్తాంలే చేస్తాంలే ఇన్నాళ్ళు ఇలానే ఉంది కదా అని కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఒక శ్రామికుడై సైనికుడై మన బాధలను అర్థం చేసుకుని చేసే యువ నాయకుడు కావాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. నాణ్యమైన విద్య వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి. కార్పొరేట్ విద్య లాంటిది నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలి. ధనిక పేద అని తేడాలతో జబ్బులు రావు మనకి. సో అందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో రావాలి. దానికి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో ఇప్పుడు అది సరిగ్గా అమల్లోకి రావట్లేదు. జగన్ గారి ప్రభుత్వం వస్తే ఆరోగ్యశ్రీ ఎట్లయితే పూర్వం రాజన్న ప్రభుత్వంలో ఎంత చక్కగా జరిగిందో మళ్ళీ అదే పూర్వ వైభవం దానికి వస్తుందని మేము అందరికీ తెలియజేయడం జరిగింది.